ఐదవ రోజు 5వ అధ్యాయం వన సమారాధన మహత్యము. వన సమారాధన మహత్యం అంటే వన భోజనం చేసుకోవడం అన్నట్టు, అంతేం లేదు. అయితే వశిష్ఠ మహాముని జనక మహారాజుతో ఈ వన భోజన విశిష్టాన్ని వివరిస్తున్నాడు. దాన్ని మీరు చిత్తశుద్ధుడై వినండి అని చెప్తున్నాడు. ఏమని అంటే, ఓ రాజా, ఈ కార్తీక మాస గొప్పదనాన్ని ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి, ఎంత విన్నా ఎంత చదివినా తనివి తీరదు, తరించదు. ఇంకా అదృష్టం పెరిగిపోతూనే ఉంటుంది, చదవడం వల్ల పుణ్యం కలుగుతుంది అని చెప్తాడు. అంతేకాకుండా ఈ కార్తీక పురాణం, కార్తీక మాసంలో ఒక్క శ్లోకాన్ని గీత, మన గీత భగవద్గీత ఉంటుంది కదా, భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని చదివినా చాలా పుణ్యం వస్తుంది. వాళ్ళు అంత శ్రీకృష్ణ పరమాత్ముని అంటే శ్రీమన్నారాయణ కృపకు పాత్రులవుతారంట ఒక్క శ్లోకం చదివినా సరే. అలాంటిది ఎన్నో పాపాలు నశిస్తాయి. పాత పాపాలు, పూర్వజన్మలో చేసిన పాపాలే కానీ, ఈ జన్మలో తెలియక చేసిన పాపాలే కానీ అవన్నీ నశించిపోతాయి. ఈ కార్తీక మాసంలో ఒక్కసారన్నా గీత సారాంశాన్ని, ఒక్క శ్లోకాన్ని చదివినా సరే. కార్తీక మాసంలో మనం ముందుగా చెప్పినట్టు దీపం, నది స్నానం చేసిన, దీపం పెట్టిన, గుడికి వెళ్ళిన, ఏది ఉపవాసం ఉన్నా, ఏం చేసినా, ఇంకా ఈ వన భోజనం చేసినా కూడా సరే, ప్రతి ఒక్కటి కార్తీక మాసంలో ఎలాంటిది చేసినా చాలా మంచి జరుగుతుంది అని చెప్తున్నారు. చాలా పుణ్యం వస్తుంది అంటున్నాడు. మనం రోజు తెలియక ఎలాంటి తప్పులు చేసినా అవన్నీ ఎట్లా పోతాయి అంటే, ఇట్లా ఏమంటారు, శూద్రులు, భ్రష్టులు, సూతకం కలిగిన వారిని వాళ్ళని ముట్టుకోవడం, తాకడం, వాళ్ళతోటి మాట్లాడడం, ఇట్లాంటి ఏమన్నా చిన్న చిన్న దోషాలు ఉన్నా కానీ ఈ మనం వనభోజనం చేస్తే చాలా మంచిది. ఎట్లా అంటే చెట్లు తీగలతో కూడి ఉన్న వనంలో, అంటే అలాంటి తోటలో, ఉసిరి చెట్టు మొదల్లో సాలగ్రామాన్ని పెట్టి విష్ణుమూర్తిగా పూజిస్తారంట. అక్కడ పూజించి దీపాన్ని పెట్టి, దీపంతో పాటు దక్షిణ తాంబూలాలను బ్రాహ్మణునికి ఇవ్వడం, వచ్చిన ఫ్రెండ్స్, రిలేటివ్స్కి అది దీపాన్ని దానం చేయడం, ఇలా చేయడం, మళ్ళీ వాళ్ళందరితో కలిసి తినడం, బంతి భోజనం చేయడం, ఇవన్నీ చాలా మంచిది. ఇదే వనభోజనం అన్నట్టు. ఈ వనభోజనం కోసం మనం చాలా వరకు చూసే ఉంటాం. ఇట్లా ఉయ్యాలలు ఊగడం, వనభోజనం చేసి వచ్చినాము, ఆకు మైదాకు పెట్టుకున్నాము అని ఆడపిల్లలు అంటుంటారు, వినే ఉంటుండొచ్చు మీరు. అలాంటిదే ఇది వనభోజనం అన్నట్టు. సో ఈ వనభోజనం రోజు మనం ఈ బయటికి వెళ్ళి మంచిగా చెప్పాలంటే అసలుకైతే చెట్ల కింది పోయి తినడం అన్నట్టు, అంతే, ఏం లేదు. మనం ఊళ్ళల్లో అంటాం కదా, చెట్ల కింది పోతున్నాం ఇవాళ అని. అదే వనభోజనం అంటే, పెద్ద టాస్క్ ఏం కాదు. వనభోజనం అంటే చెట్ల కింది పోయి అక్కడ వండుకొని తిని, దీపాన్ని వచ్చిన ఫ్రెండ్స్కి దానం ఇవ్వడం, వచ్చిన రిలేటివ్స్కి దానం ఇవ్వడం, బ్రాహ్మణునికి దానం ఇవ్వడం అన్నట్టు. అంతే. ఇవన్నీ ఇట్లా చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది, పాపాలు పోతాయి, పుణ్యం కలుగుతుంది, కార్తీక మాస పుణ్యం దక్కుతుంది, శివ కైలాసానికి పోవచ్చు, విష్ణు లోకానికి వెళ్ళొచ్చు అన్నట్టు అది. సో పూర్వం అయితే ఈ వనభోజన మహత్యము, అసలు దీని స్టోరీ ఏంది, అది ఎందుకు వచ్చింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఎంత మంచివాడంటే, ఎప్పుడు దేవుణ్ణి మొక్కుకుంటూ, దైవ కార్యాలు చేసుకుంటూ, ప్రతిరోజు సూర్యవందనం, సంధ్యావందనం ఇవన్నీ చేసుకుని, మంచి దేవునికి దీప నైవేద్యాలు ఇచ్చి దైవ స్మరణలోనే ఉండేవాడు. అలాంటి ఆయనకు ఒక కొడుకు పుట్టింది. ఏం పేరు? ఆయన పేరు దేవదత్తుడు. దేవదత్తుడు ఏంటంటే, ఈయన తండ్రి ఎంత పూజలు చేసి, ఎంత మొక్కి, ఎంత ఆపోసన ఉంటాడో దైవ కార్యంలో, ఆయన టోటల్ ఆపోజిట్ కొడుకు. అసలు దేవుడు అంటే పట్టదు, దైవ కార్యాన్ని చూడడు, ఎవరికి హెల్ప్ చేయడం ఇలాంటిది ఏది పట్టించుకోడు. ఏమున్నా తినడం, తిరగడం, పిచ్చి పిచ్చిగా పంచాలు పెట్టుకోవడం, పిచ్చి పిచ్చిగా తిరగడం, పిచ్చి పిచ్చిగా అల్లరి ఆట, ఇదే అన్నట్టు. అలా నాన్న ఎంతో చెప్పి చూసిండు, నువ్వు మంచిగా మనం బ్రాహ్మణులం, నువ్వు మంచిగా పూజలు చేయాలి, నువ్వు జ్ఞానం నేర్చుకోవాలి, శాస్త్రాలు చదవాలి, ఇవన్నీ చదువు, ఇవన్నీ చెయ్యి, పూజలు చెయ్యి అని చెప్తే, నాన్న ఇవన్నీ నేనేడే చేస్తా అంటాడు, అవన్నీ చెయ్యను అంటాడు. ఇప్పుడు వనభోజనాలకు వెళ్దాము, వనభోజనాలు చెయ్యాలి అంటే, ఇట్లా మందిని పిలిచి దాన ధర్మంగా ఎందుకు పెట్టడం, పైసలన్నీ నాశనం చేసడం, దేవుళ్ళ గుళ్ళే పోయి దేవునికి ఇవి అని ఇన్ని కార్యాలు చేస్తావు, ఆ దేవుడు వచ్చి తినడు, ఏం లేదు, ఎందుకు ఇట్లా పైసలు వేస్ట్ చేస్తావు, అది దాన్ని తిడతాడు. నీకు ఇంత చెప్పినా అర్థమైతలేదు అని చెప్పి ఆయనకు కోపం వచ్చి ఆయన ఏం చేసినట్టే, నువ్వు మళ్ళా ఈ జన్మ నీకు దేవుని విలువ తెలుస్తలేదు, నువ్వు మూషికమై పుట్టు, చెట్టు తొర్రలో నివసించు అని చెప్పి శాపం ఇస్తాడు. శాపం ఇవ్వగానే ఆయనకు స్పృహ వచ్చి, అయ్యో సారీ నాన్న, తప్పైంది, ఎంత తప్పు చేసిన నేను, సారీ నాకు ఈ శాపం నుంచి విముక్తిని ఇయ్యి, నేను ఎలకగా బతకను,
నాతోటి కాదు అంటే, ఇక నేను ఇచ్చిన శాపాన్ని వెనుకకు తీసుకోవడం కుదరదు, నువ్వు తప్పకుండా ఎలుకగా ఉండాల్సిందే, నువ్వు ఆ శాపాన్ని అనుభవించాలి అంటే, మరి ఇప్పుడు నేను దాని నుంచి విముక్తిని ఎట్లా పొందాలంటే, నువ్వు ఏ రోజైతే కార్తీక మాస పురాణ మహత్యము వనభోజన మహత్యము వింటావో ఆ రోజే నీకు ఈ ఎలుక జన్మ నుంచి విముక్తి లభిస్తుంది అని చెప్పి చెప్తాడు. సరే నాన్న అని చెప్పి ఆయన చెట్టు త్వరలో ఎలుకగా బ్రతుకుతా ఉంటాడు. పెద్ద అడవిలో అరణ్యంలో చెట్టు త్వరలో జీవనం గడుపుతా ఉంటాడు. అప్పుడు అక్కడికి విశ్వామిత్ర మహర్షి ఆయన శిష్యులతోటి కలిసి వచ్చి అక్కడ వనభోజనం చేసుకుని దీపదానం చేసుకుని కార్తీక మాస పురాణం విని కార్తీక మాస ఆచారాలు చేసుకుందామని వస్తారు. వచ్చి ఇంకా అక్కడ దీపదానం చేసుకుని వనభోజనాలు చేసుకుని కార్తీక మాస మహత్యం గురించి ఆయన భక్తులకు చెప్తా ఉంటాడు. అయితే ఆయన అక్కడికి రాగానే ఒక బాటసారి ఉంటాడు కదా, ఆయన ఒక దొంగ అన్నట్టు. ఆయన వీళ్ళ దగ్గర ఉన్న సామానాన్ని గుంజుకొని వీళ్ళని బాధ పెట్టి ఎలగొడదామన్న ఆలోచనతోటి ఇల్లు ఇక్కడికి లోపలికి వచ్చేదాకా వెయిట్ చేస్తాడు. ఈ చెట్టు దగ్గర కూర్చునేదాకా వెయిట్ చేస్తాడు, వీళ్ళని ఏమన్నా గుంజుకుందామని. కానీ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని చూడగానే, విశ్వామిత్రుని చూడగానే ఆయన మొత్తం ఇట్లా మారిపోతాడు. ఆయన ఎంత క్రూరత్వంతో ఉన్నా కానీ ఈయనలో ఉన్న ఏదో దైవభక్తి ఆయనని అదేంటి ఏం చేయలేకపోతాడు. ఆయన చేతులెత్తి మొక్కాలని మొక్కుకుంటాడు. ఆయన చెప్తాడు, నేను మిమ్మల్ని బెదిరించి మీ సామాన్ అంతా తీసుకొని మిమ్మల్ని బాధ పెడదాం అనుకున్నా, కానీ మిమ్మల్ని చూసేసరికి నేను ఏం చేయలేకపోతున్నా. అసలు ఏంది స్వామి మీలో ఉన్న మహత్యం అంటే, మేము దైవస్మరణ చేస్తున్నాం, విష్ణు పురాణం వింటున్నాం, మేము కార్తీక మాసం చేస్తున్నాము, నువ్వు కూడా మాతో పాటు ఈ విష్ణు పురాణం విను, కార్తీక మాసంలో చేయాల్సిన కార్యాలు చెయ్యి, దీపదానం చెయ్యి, నది స్నానం చెయ్యి అని చెప్తే తప్పకుండా చేస్తాను, నాకు మంచిగా అనిపిస్తుంది, అదేందో కార్తీక మాస పురాణం వనభోజన మహత్యం నాకు చెప్పండి, నేను కూడా విని ధరిస్తాను అంటే సరే అని ఆయన చెప్తాడు. ఆ కార్తీక మాసంలో ఆ యొక్క దీపాన్ని ఎట్లా దానం చేయాలి ఇవన్నీ ఆయనకు చెప్తుంటాడు అన్నట్టు. నది స్నానం, విష్ణుమూర్తిని ఆరాధించడం, వనభోజనాలకు వెళ్ళడం, దీపం ఎట్లా దానం చేయాలి, దీపాన్ని మనం కార్తీక మాసం మొత్తం ప్రతిరోజు దీపం ముట్టించి దేవుడి దగ్గర శివలింగం దగ్గర కానీ, ఇక్కడ తులసి కోట దగ్గర కానీ, నది దగ్గర కానీ, ధ్వజస్తంభం దగ్గర కానీ మనం దీపం ముట్టిస్తాం కదా, అట్లా నెలంతా ముట్టించి లాస్ట్ రోజు పిండి దీపం చేసి ఆ దీపాన్ని దాంతో పాటు కొన్ని ఇంకా తాంబూలాలు, దక్షిణ ఇవన్నీ కూడా బ్రాహ్మణునికి దానం ఇవ్వాలన్నట్టు. అట్లా దానం ఇస్తే అది దీపదానం అవుతుంది. అట్లనే వనభోజనాలు చేయాలి, నది స్నానం చేయాలి, ఇవన్నీ ఆయన విశ్వామిత్రుడు ఆ యొక్క దొంగకు చెప్తే ఆయన అవన్నీ వింటాడు. ఆయనతో పాటు చెట్టు తొర్రలో ఉన్న మూషిక కూడా విని ఆ యొక్క పుణ్య ఫలితాన్ని పొంది విష్ణు పురాణం, కార్తీక మాసం ఇవన్నీ విని ఆమెకు ఆ మూషికకు పూర్వజన్మ అంతా గుర్తుకొచ్చి తను చేసిన అపచారాలు, దేవుణ్ణి హేళన చేయడం, తల్లిదండ్రుల మాటలు పట్టించుకోకపోవడం ఇవన్నీ గుర్తుకొచ్చి అతను మూషిక నుంచి మానవ అవతారాన్ని ధరించి ఇవన్నీ విన్న తర్వాత ఆయన ముక్తిని పొంది పూర్వజన్మ పాపాలు అవన్నీ తొలగిపోయి విష్ణులోకానికి వెళ్తాడన్నట్టు. ఇది కార్తీక మాసంలో వనభోజన మహత్యం.